నమస్కారం. హలో సప్తగిరి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ పాఠశాలలను సైతం మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్యా బోధన అందుబాటులోకి వచ్చింది. అయితే చాలా మందికి ఈ ఆన్లైన్ విద్యా బోధనపై చాలా అపోహలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా చేసిన కోర్సులు, డిగ్రీలు అందుబాటులో ఉన్నాయా, ఇవి చెల్లుబాటు అవుతాయా అవ్వవా అని మరి ఇదే అంశం గురించి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోకి విచ్చేశారు ట్రిపుల్ న్యూజివీడ్ నుంచి పోలగాని నాగమల్లేశ్వరరావు గారు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. నాగమల్లేశ్వరరావు గారు నమస్తే సార్. మరి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ పోలగాని నాగేశ్వరరావు గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తం చేసుకోవచ్చు. స్టూడెంట్స్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 08662487006. సార్ నాగమల్లేశ్వరరావు గారు చెప్పండి సార్, ఈ ఆన్లైన్ విద్య కేవలం టెక్నాలజీ బాగా తెలిసిన వారికే పట్టుంది అంటారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. టెక్నాలజీ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. టెక్నాలజీ తెలిసినా తెలియకపోయినా మనకున్నటువంటి అవసరాల మేరకు స్కూల్కి వెళ్ళి విద్యార్థి టీచర్ చెప్పినటువంటి పాఠాలు వినే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్కి మనం ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా అండ్ పరిస్థితుల దృష్ట్యా మనం ఇటువైపు అడుగులు వేయాలి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చాలామంది ఇది టెక్నాలజీ తెలిసిన వారికి మాత్రమే, టెక్ సావీస్కి మాత్రమే ఇది ఉపయోగకరం, నాకు టెక్నాలజీ గురించి తెలియదు, స్మార్ట్ ఫోన్ వాడడమే తెలియదు, ఇంటర్నెట్ అంటే తెలియదు, అసలు నాకు టెక్నాలజీ అంటేనే భయం. మరి ఈ పరిస్థితుల్లో నేను మా పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి ఎలా నేను విద్యని గడపగలను అని ఒక తల్లి ఈరోజు భావించే పరిస్థితి ఉంది. తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆన్లైన్ విద్య అనేది ఒక మిద్దిగా మారింది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ మై కిడ్ ఎడ్యుకేటెడ్ with the help of smartphones? Can we allow our kids alone in front of the digital screens? Will it be really helpful? These are the few fundamental questions. ఈ విధంగా చాలా ప్రాథమిక ప్రశ్నలు మనకి తల్లిదండ్రుల్లో కనిపించే పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితికి అనుగుణంగా మనం అడుగులు వేయగలమా? అడుగులు వేయాలి. ఎందుకంటే ఆన్లైన్ విద్య అనేటువంటిది ఇప్పుడు సర్వసాధారణమైంది. గడిచిన 3-4 నెలల్లో చాలా వరకు విద్యా సంస్థలు, మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చాలా వరకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఆన్లైన్ విద్యకి మొగ్గు చూపాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10వ తరగతి వరకు పిల్లల విద్యలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా కార్యక్రమాలు జరపడం, అదేవిధంగా ప్రముఖ పాఠశాలలు వారికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేపబిలిటీస్ ఆధారంగా టీచర్స్ని సమాయత్తం చేసి స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ పేరెంట్స్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఆన్లైన్ విద్య వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇది తొలి దశ మాత్రమే. వీఆర్ ఎట్ డోర్ స్టెప్. వీ నీడ్ టు గో ఏ లాంగ్ వే ఇన్ దిస్ రిగార్డ్. అయితే మరి ఈ ఆన్లైన్ విద్య కేవలం తాత్కాలికమే, మరి నిజమేనంటారా? తాత్కాలికం అని చెప్పడానికి లేదు. వీ కెనాట్ డిసైడ్ సింప్లీ బేస్డ్ ఆన్ ఇట్స్ నేచర్ ఆఫ్ బీయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఇది తాత్కాలికమా శాశ్వతమా అనేది వీ కెనాట్ డిసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ వాడకం అనేటువంటిది మనకి ఒకప్పుడు 2 దశాబ్దాల క్రితం ముఖ్యంగా అదొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం, అది ఒక సోషల్ స్టేటస్, అది ఒక గొప్ప విషయం. మరి ఈరోజు సెల్ ఫోన్ కేవలం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడడానికే కాకుండా సమాచార వినిమయమే కాకుండా నాలెడ్జ్ ప్రోధి చేసుకోవడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి, ఇవ్వడానికి ఒక మాధ్యమంగా ఏర్పడింది. సో ఇది తాత్కాలికం అని చెప్పడానికి లేదు. ఇది ప్రథమ దశ. వీఆర్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్. దిస్ గోస్ ఏ లాంగ్ వే. వీ మస్ట్ హ్యావ్ టు ట్యాప్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, బట్ వీ నీడ్ టు బీ కాషియస్ ఇన్ దిస్ రిగార్డ్. సో టెక్నాలజీ అనేటువంటి విషయానికి వస్తే ప్రముఖంగా వినిపించే ఆందోళన మరియు ఒక గొప్ప విషయం ఏంటంటే మా చిన్నపిల్లల్ని 5వ తరగతి చదువుతున్న పిల్లల్ని లేదా 2-3 తరగతులు చదువుతున్న పిల్లల్ని, కిండర్ గార్టెన్ పిల్లల్ని ఏ విధంగా సెల్ ఫోన్స్ ముందు విడిచిపెట్టి దీన్ని మేము పాఠాలు చెప్పించగలం, అసలు అర్థమవుతాయా, అది వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉందా అంటే తల్లిదండ్రుల ప్రశ్నలు మరియు వారికి ఉన్నటువంటి సందేహాలకి పెద్ద ప్రత్యేకత ఉందా అంటే ఉంది అని చెప్పాలి. కానీ ఇక్కడ విద్యా సంస్థలు కూడా ప్రముఖంగా ఒక మంచి పాత్ర పోషించాలి. ఇటు తల్లిదండ్రుల్లో వచ్చినటువంటి ఆలోచనలు, భయాలని నివృత్తి చేస్తూ టీచింగ్ ఫ్యాకల్టీని అప్గ్రేడ్ చేస్తూ, ఎందుకంటే ఇప్పటివరకు విద్యార్థి తరగతి గదిలో ఉన్నాడు, బ్లాక్ బోర్డ్ కాన్సెప్ట్లో శుద్ధముఖ తీసుకుని పాఠాలు చెప్పడం లేదా మార్కర్తో ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్, ముఖాముఖి ఇంటరాక్షన్ ఇప్పటివరకు అలవాటైనటువంటి బోధన సిబ్బంది ఒకసారిగా మరి ఈ స్టూడెంట్స్ స్క్రీన్ మీద కనిపించడం, వాళ్ళని మోటివేట్ చేసుకోవడం,
ఇలాంటి అంశం అనేటువంటి ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ కన్సర్న్. ఈ విధంగా విద్యా సంస్థలు ముఖ్యంగా మేనేజ్మెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ షుడ్ బి సో మచ్ విజిలెంట్ ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ ప్రాసెస్ సో సక్సెస్ఫుల్. ఓకే సార్, మరి ఈ ఆన్లైన్ విద్య అన్నది అందరికీ అందుబాటులో లేదు, అంటే ఆర్థికంగా వెనుకబడిన వారు సరిగా దీన్ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. దీనికి మీరేమంటారు? ఇందులో కొట్టిపారేయలేని అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రాథమికంగా మనం అభివృద్ధి చెందుతున్న దేశం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇప్పటికీ మన దేశంలో చాలా వరకు బిలో పావర్టీ లైన్, బీపీఎల్ కేటగిరీ కింద ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ గ్లోబలైజేషన్ నేపథ్యంలో గడిచిన దశాబ్ద కాలం పైచులకు తల్లిదండ్రులు కూడా మంచి స్పృహ కలిగింది, మంచి మార్పు వచ్చింది. వారు రోజువారీ దినసరి కూలీలైనప్పటికీ లేదా తక్కువ మొత్తంలో వేతనాలు పొందేవారైనా కూడా వారి పిల్లల్ని చదివించాలి, మంచి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు గ్రామాల్లో కూడా చూస్తే మంచి అవేర్నెస్ వచ్చింది. సరే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అన్నారు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, మొత్తానికి ఈ కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మేనేజ్మెంట్స్ వాళ్ళకున్నటువంటి ప్రయారిటీస్తో పేరెంట్స్ వాళ్ళ యొక్క బలాబలాలను బట్టి ఫీజులు నిర్ధారిస్తున్నారు, వెళ్తూ ఉంది. కానీ సడన్గా మనకి ఈ 2020లో ఈ కోవిడ్ మహమ్మారి ఏదైతే మనకి ప్రబలిందో ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. పీపుల్ హ్యావ్ బికమ్ క్యాప్సైజ్డ్, దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు మేనేజ్ విత్ ఫ్యామిలీ అఫైర్స్. ఈరోజు కుటుంబ పరిస్థితులు పెనుభారంగా మారాయి. మరి ఆర్థిక విషయాలకు వచ్చేటప్పటికి ఒకసారిగా స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి మీ అబ్బాయికి ఒక స్మార్ట్ ఫోన్ అరేంజ్ చేయండి, హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టండి. వాడు కడుపులో బోపెట్టడానికి లేని పరిస్థితుల్లో తండ్రి ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా తెల్లారపాటికి ఒక ఫోన్ కొనిపెట్టండి, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వండి అంటే మరి ఇది సాధ్యపడే పరిస్థితి అనేది అడగడంలో ఏ తల్లిదండ్రికి కూడా సందేహం లేదు. దే హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ అండర్స్టాండింగ్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద ట్రాన్సిషన్. మనం ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. నవీనత వైపు మిలీనియల్ పిల్లల్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి కొత్త ఉద్దేశాల వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. పాత పద్ధతులకి స్వస్తి చెప్పాలంటే చెప్పకుండానే కొన్ని విషయాలు ముందు తీసుకుని మనం ఆర్థిక విషయాల్లో సమతౌల్యత పాటిస్తూ కొంతకాలం పాటు బేరీజు వేసుకుని కొన్ని ఆర్థికంగా ఉన్న భారాలను బేరీజు వేసుకుని పిల్లల యొక్క విద్యకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈరోజు మనం తల్లిదండ్రులందరూ కూడా గ్రహించాలి. సో విద్యా సంస్థలు కూడా ఈ విషయంలో కొంతవరకు ప్రెషర్ అనేది తీసుకురాకుండా in order to make this program successful, I think the managements must give priority to the concerns of the parents concerns, how they live and the kind of livelihood they have. That should also be very very important. వాళ్ళ యొక్క జీవనోపాధి, వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలో తీసుకుని ఈ సమతుల్యత పాటించాలి. వారి మధ్యన ఉన్నవాళ్ళు లేనివాళ్ళని కాకుండా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాధ్యమైనంత వరకు ఏమన్నా సబ్సిడీ పైన కూడా స్కూల్ మేనేజ్మెంట్స్ ప్రొవైడ్ చేసినా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులకి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక వరమే అవుతుంది. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఉపాధి కూడా ఇప్పుడు చూస్తే కంప్యూటర్ ఆధారిత సేవలే వచ్చేసే మనకి, కంప్యూటర్ ఎనేబుల్డ్ సర్వీసెస్. సో ఇఫ్ ఎ కిడ్ ఈస్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ with the help of parental care as well as the staff, definitely this is going to be a beautiful opportunity for them. ఆర్థిక విషయాలు అనేటువంటి అంత ప్రభావితం చూపించవు, కానీ అవగాహన కావాలి, సమతౌల్యత పాటించాలి, నిబ్బరం కావాలి, సహనం కావాలి, ఓర్పుగా ముందుకెళ్ళాలి. సార్ చెప్పండి, మరి ఇప్పుడు COVID-19 ఉంది, దీనివల్ల అన్నీ కూడా ఆన్లైన్ అయ్యాయి. సో మరి ఈ టెక్నాలజీ మనిషి అన్న వాళ్ళకి నిజంగా పని లేకుండా చేస్తుంది అనిపిస్తుంది, నిజమేనంటారా? ఇది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు 100 మంది చేసే పని ఒక రోబోట్ చేసే పరిస్థితులు వచ్చేసాయి మనకి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తుంది మన టెక్నాలజీలో. ఇక డేటాబేస్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం మనం, డేటా అంతా క్లౌడ్లో భద్రపరచడం. వీ హ్యావ్ గాన్ ఎ లాంగ్ వే, ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. నేను పనిమంతుడిని అయితే, నా దగ్గర స్టఫ్ ఉంటే, నా దగ్గర పొటెన్షియల్ ఉంటే, చేయగలిగే సత్తా ఉంటే, సరైన అర్హతలు నైపుణ్యాలు ఉంటాయి, వై షుడ్ ఐ హ్యావ్ టు బోదర్ అబౌట్ మై జాబ్? సో వీ మస్ట్ బీ ఏబుల్ టు రీస్కిల్ అవర్ సెల్స్. ఇప్పటివరకు కొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారు, ఈ నైపుణ్యాలతో ముందుకెళ్దాము అంటే అది జరిగే పని కాదు. వీ నీడ్ టు రీస్కిల్, మళ్ళీ ఆ నైపుణ్యాలను తిరిగి మళ్ళీ నేర్చుకోవాలి. ఎంఎస్ ఆఫీస్ వరకు నేర్చుకున్నాం, ఎంఎస్ ఆఫీస్లో ఇప్పుడు డిఫరెంట్ అప్లికేషన్స్ నేర్చుకోవాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని బేసిక్గా చేసి ప్రొజెక్ట్ చేయడం నేర్చుకున్నాం, దాన్ని విభిన్న ఎఫెక్ట్స్తో ఎడిట్ చేసుకుని మరింత ఆసక్తికరంగా ఎఫెక్టివ్గా ప్రొజెక్ట్ చేయడానికి మనం సన్నద్ధులై ఉండాలి. సో టెక్నాలజీ మనిషిని మాయం చేయలేదు, ఎందుకంటే
మనిషి లేనిదే టెక్నాలజీ లేదు. కాకపోతే సంఖ్యలో మార్పు రావచ్చు. ఈరోజు ఒక పనిని 10 మంది పంచుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో 5-6 మంది అంటే 5 to 6 ఎంప్లాయీస్ మే బీ ఏబుల్ టు షేర్ ద సేమ్ వర్క్. అంటే 3-4 మెంబర్స్ కుడ్ హ్యావ్ టు బీ బ్రాట్ డౌన్. సో ఈ వీరు కూడా వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని తీసుకుని దే మస్ట్ హ్యావ్ టు అప్గ్రేడ్ దెమ్సెల్స్. అప్గ్రేడ్ అవుతూ ఉంటే టెక్నాలజీ ఎప్పటికీ మనిషిని సబ్స్టిట్యూట్ చేయలేదు. మనిషి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అతను లేకపోతే టెక్నాలజీ లేదు. మ్యాన్ మేక్స్ మెనీ థింగ్స్. అదేవిధంగా సార్ మరి ఇప్పుడు ఆన్లైన్ విద్యాబోధన అనేది వచ్చింది ఈ కోవిడ్-19 వల్ల. ఆన్లైన్ విద్యాబోధన కరెక్ట్ అంటారా, లేదంటే ఈ ముఖాముఖి ద్వారా మనం ఎక్కువ నేర్చుకోవచ్చు అంటారా? ఆన్లైన్ విద్య కరెక్టా కాదా అనే దానికన్నా ముందు మనం సమయాన్ని వృధా చేద్దామా? ఇప్పుడు కోవిడ్-19 అనేటువంటిది మార్చ్ నుంచి బాగా పికప్ చేశారు, గేరప్ చేసి అవేర్నెస్ వచ్చేసింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నుంచి మన జూలై ఇటువైపు వెళ్తున్నాం. 3-4 మంత్స్లో లాస్ట్ పీరియడ్ ఆఫ్ ది అకాడమిక్ స్కెడ్యూల్లో ప్రోగ్రామ్ బ్రేక్ అయింది. ఈ పరిస్థితుల్లో అకాడమిక్స్ అన్ని పక్కన పెట్టి పిల్లల్ని విడిచిపెట్టి మేనేజ్మెంట్స్ ఎలా ద ప్రోయాక్టివ్ థింకర్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ జోన్ దే డోంట్ హ్యావ్ టు డూ ఇట్. సో మనకి వర్క్ కల్పించుకోవాలి. వీ మస్ట్ హ్యావ్ టు లుక్ ఎట్ ద వర్క్ ప్రాసెసెస్. సో ఆన్లైన్ విద్యని మనం గరుపుకుని దాన్ని మనం అడాప్ట్ చేసుకుని దానిలో ఉన్నటువంటి విభిన్న పద్ధతులను పరిశీలన చేసుకుని సాధ్యాలేంటి అసాధ్యాలేంటి పరిశీలన చేసుకుని మనం అడాప్ట్ చేసుకోవడం తప్పే ఉంది. ఆ దిశగా ఇప్పుడు చాలా వరకు విద్యా సంస్థలు అడుగులు వేశాయి. విద్యార్థులు మార్చి, ఏప్రిల్ నుంచి కూడా బిజీ స్కెడ్యూల్లోనే ఉన్నారు. సో లెసన్స్ కూడా ఆన్లైన్లో వారికి ఏదైతే అసైన్మెంట్స్ ఇచ్చుంటారో దాని మీద ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడానికి క్లియర్గా కొన్ని మేనేజ్మెంట్స్ సన్నాహాలు ఉన్నాయి. టెక్నాలజీ హ్యాస్ ఎవ్రీ పర్వేజివ్ క్వాలిటీ. ఇట్ క్యాన్ బీ యూస్ఫుల్ ఈవెన్ టు అసెస్ ఎ స్టూడెంట్. చాలామంది అనుకుంటారు పిల్లాడు ఎదురుగా లేడు కానీ మా పిల్లాడికి ఎలా పరీక్ష పెడతారు, కంటెంట్ ఆన్లైన్లో చెప్తున్నారు కానీ స్టూడెంట్కి ఆ ఫీల్ రావట్లేదు. మరి పేరెంట్స్లో ఉండేటువంటి ఇలాంటి కొన్ని సందేహాలు నివృత్తి చేస్తే మేనేజ్మెంట్స్ ఖచ్చితంగా ఇది చాలా మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది. ఇక రానున్న రోజుల్లో మనకి కోవిడ్-19 ఎప్పటికీ అంతమవుతుందో తెలియని ఈ అనిశ్చితిలో మనం ఖచ్చితంగా ఖాళీగా ఉండడం కన్నా కూడా విద్యార్థుల్ని కొత్త టెక్నాలజీస్ వైపు అడుగులు వేస్తూ టీచర్స్ని వారికి ఉన్నటువంటి నైపుణ్యాలని అలాగే అర్హతల్ని అప్గ్రేడ్ చేయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇక్కడ పార్ట్నర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్ అంటే టీచర్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ బై ద మేనేజ్మెంట్స్. టీచర్స్కి ఉన్నటువంటి బలాబలాలను పరిశీలించుకుని ఎవరు ఎలా ఎఫెక్ట్గా చేయగలరని చూసుకుంటూ టెక్నికల్గా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పేరెంట్స్తో ఎప్పటికప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అవుతూ పేరెంట్స్లో ఉన్నటువంటి భయాలను తొలగిస్తూ వారికి కూడా వాళ్ళు బ్యాక్ బోన్గా ఉంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అదేవిధంగా సార్ మరి ఈ ఆన్లైన్ ద్వారా సంపాదించిన డిగ్రీలు కానివ్వండి, డిప్లొమాలు కానివ్వండి, దీనికి వాల్యూ లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాట్సాప్ తీసుకుంటే చాలా వరకు పియర్ గ్రూప్స్లో మనకి వెబినార్స్ అని అందుకు సెమినార్ అయిన వాళ్ళు ఇప్పుడు వెబ్ బేస్డ్ కాంటెంట్ వెబినార్ అయిపోయింది. సో వెబినార్స్కి రండి, పార్టిసిపేట్ చేయండి అంటారు. ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇంట్లో కూర్చోవడం ల్యాప్టాప్లో లేదా స్మార్ట్ ఫోన్లో ప్రోగ్రామ్. ఇట్ కుడ్ బి ఫర్ 1 day or else 5 days. So they issue a certificate and that certificate is with me now. Is it valuable? Can I claim that I have supremacy over something that I have participated in? Will that be useful for me? This has become a question. Similarly, degrees that we acquire with the help of online education. I have told you very clearly, we are at a stage where we are at a budding stage. ఇప్పుడు మన శైశవ దశలో ఉన్నాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్ లాంటిది. దీన్ని ప్రభుత్వాలు కూడా సముఖంగా ఆలోచించి దే మస్ట్ హ్యావ్ టు థింక్ అండ్ రీథింక్ ఎంతవరకు ఆన్లైన్లో తీసుకునేటువంటి సర్టిఫికేట్స్కి వాల్యూ ఇవ్వచ్చు అనేటువంటిది ప్రామాణికంగా. ఇప్పుడు మనకి భారతదేశంలో విద్యని దాని యొక్క విధానాలని పరిశీలన చేసే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఉంది, ఐఐసిటీ ఉంది టెక్నికల్ ఎడ్యుకేషన్కి. అదేవిధంగా స్టేట్ లెవెల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంది ఒక కాలర్తో మాట్లాడారు. హలో హలో లత గారు, నమస్తే మేడం. మీ ప్రశ్న ఏంటో అడగండి, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి, హలో చెప్పండి మేడం. సార్, ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ టైం పిల్లలకి ఆన్లైన్ క్లాస్ కోసం మేనేజ్మెంట్ ఫోన్ చేస్తున్నారు. మేము ఎలా రెస్పాన్స్ అవ్వాలో పిల్లలకి అర్థం అవ్వట్లేదు. అదే ఒకసారి ఫోన్ చేద్దామని. ఇది ప్రతి తల్లిదండ్రులు ప్రస్తుతం వికసించినటువంటి ఏమండి, నాకు అర్థమైంది మీ ప్రశ్న. మన ప్రతి తల్లిదండ్రికి కూడా ఉన్నటువంటి సమస్య అండి. ఎల్కేజీ లెవెల్లో కిండర్ గార్టెన్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థికి ఇద్దరు ఉంటే, ఉదాహరణకి ఒక కుటుంబంలో వారికి సెల్ ఫోన్ ఇచ్చి ఇంట్లో వాళ్ళు గొడవ చేయకూడదు, హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి, డైరెక్షన్స్ క్లియర్గా ఉండాలి,
అక్కడ స్పేస్ అండ్ ఎన్వైరన్మెంట్ చాలా డీసెంట్గా ఉండాలి. తర్వాత వాళ్ళు పంపించేటువంటి ఈ వర్క్ షీట్స్ని ఎప్పటికప్పుడు చేస్తూ పేరెంట్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒకటి గమనిస్తే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కిడ్స్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ ఫ్రమ్ టీచర్స్ హ్యాండ్స్ టు ద పేరెంట్స్ హ్యాండ్. ఇక్కడ పేరెంట్స్ పాత్ర చాలా ఉంది. తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ కాకపోతే కొంత సమస్య ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? వీ మస్ట్ బి పాజిటివ్గా ఆలోచించాలి. కిండర్ గార్టెన్ విద్యార్థికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి పాఠం చెప్పిస్తే ఆ సెల్ ఫోన్ పాఠం అయ్యాక 45 minutes సెషన్ అయిపోయాక అతను అందులో యూట్యూబ్లోకి వెళ్ళిపోకుండా తల్లిదండ్రులుగా మీరు కేర్ తీసుకోవాలి. అదేవిధంగా ఫాదర్కి వాట్సాప్ వాడేటువంటి ఆప్షన్ ఉంటే దట్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దీస్ డేస్ హ్యావ్ బికమ్ అకల్మటైజ్డ్. మా డాడీ వాట్సాప్ ఓపెన్ చేద్దాం అనేటువంటి ఒక రకమైనటువంటి హ్యాబిట్ వచ్చేసింది. దాని వైపు మళ్ళకుండా మీరు చూసుకోవాలి. వారు ఇచ్చినటువంటి లెసన్, దాని తాలూకు అసైన్మెంట్ అండ్ వర్క్ షీట్స్ చేయించే పని చూసుకోవాలి. ప్రతిరోజు ఖచ్చితంగా అండి సాయంత్రం వేళల్లో ఏదైతే మన ట్యూటోరియల్ క్లాస్ అంటూ ఉంటామో, స్టడీ అవర్స్ అంటూ ఉంటామో, ఆ పాత్ర తల్లిదండ్రులు పోషించాలి. ఇక్కడ ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్. దిస్ ఈస్ అ వాల్యుబుల్ పీరియడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. యువర్ కిడ్స్ విల్ be absolutely the champions. Why should you have to lose the opportunity? Please take the best remedies as well as take best precautions and always be in touch with your school management. They would definitely guide you how you can go and proceed ahead. ఇక్కడ నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ అనేటువంటిది ఈ చిన్నపిల్లలకి ఇవ్వడం కన్నా కూడా ల్యాప్టాప్ని అరేంజ్ చేయడం బెటర్ సాధ్యపడితే. లేదు అంటే డెస్క్టాప్ని ఇవ్వడం బెటర్. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదంటే మనం అనుకున్నట్లుగా ఇమీడియట్గా క్లాస్ అయ్యాక మీరు ఏ వంటగదిలో ఉంటారు, వాళ్ళు ఈ ఫోన్ తీసుకుని ఒక 10-15 నిమిషాలు ఎక్స్ట్రా బోనస్ పీరియడ్ ఈ టిక్టాక్లు చాట్స్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవి చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి మనకి ఆల్రెడీ. తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ నుంచి డైరెక్ట్గా మనకి ఎయిర్ ఫోన్స్ కనెక్ట్ చేసి మనం లెసన్స్ వినిపిస్తున్నాం. ఎదురుంటే నీ గొడవ నువ్వు వినొద్దు, నీ గొడవ నువ్వు వినొద్దు అని మనం వీఆర్ ట్రైంగ్ టు సెపరేట్. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఎయిర్ డ్రమ్స్కి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని మన రీసెంట్ స్టడీస్లో కూడా గడిచిన ఈ వీక్లోనే కొంతమంది విద్యార్థులు డాక్టర్స్ని కలవడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఎక్స్టర్నల్ ఆడియో డివైసెస్ని యూజ్ చేయండి. ఒక ల్యాప్టాప్ ఎక్స్టర్నల్ ఆడియో డివైస్ సాధ్యమైనంత వరకు వాటిని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు గడపండి. స్కూల్ మేనేజ్మెంట్తో కాంటాక్ట్లో ఉండండి. మీ పేరెంట్స్కి ఇప్పుడు మీరే గురువులు, నిజమైన గురువులు. సార్ మరి ఆన్లైన్ ద్వారా చేసిన డిగ్రీ కోర్సెస్ గురించి మాట్లాడుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. రాఘవ్ గారు. హలో రాహుల్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. ఓకే, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్లో పెట్టి సార్తో మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే, చెప్పండి. సార్, ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసుల గురించి చెప్తున్నారు కదండి. ఆన్లైన్ క్లాసులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద కూడా బేస్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 2 పిల్లలు ఉంటారండి. ఆ ఫాదర్ నెల సంపాదన 10,000 ఉండొచ్చు. 2కి ఫోన్ ఇవ్వలేకపోవచ్చు. 2కి ఆన్లైన్ క్లాసులు ఉండొచ్చు. ఒకరికి అర్థమయ్యి ఇంకొకరికి అర్థం కాకుండా ఉంటే ఒకరు లాస్ అవుతారు కదండి ఖచ్చితంగా. అవును, చెప్పండి. లాస్ అవుతారు కదండి ఖచ్చితంగా. పిల్లోడి పరిస్థితి కోసం ఆన్లైన్ క్లాసులు. చెప్పండి, కంక్లూడ్ చేయండి, ఐ విల్ రెస్పాండ్. రైట్, ఇప్పుడు మీరే చెప్తున్నారు మధ్యతరగతి కుటుంబాలకి ఎప్పుడు భారాలనండి. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిందనే కాదు, మధ్యతరగతి కుటుంబం ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ మెనీ డాషెస్ అండ్ హిట్స్. సో వీ మస్ట్ హ్యావ్ టు బీ ఫ్లెక్సిబుల్. మన ఫ్లెక్సిబిలిటీ ఆలోచించాలి. ప్రతి కుటుంబ పెద్ద నెలకి సుమారుగా 20,000 రూపాయలు సంపాదించే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పటి వరకు సంపాదించాడు 20,000, ఖర్చు 10,000 లేదా 12,000 అనుకుంటే రాబడిలోంచి ఆదాయం అంటే ఇన్వెస్ట్మెంట్లో ఒక 8,000 పెడుతున్నారు. ఇప్పుడు దానికి ఇంకో 2-3,000 వెచ్చించవలసి ఉంటుంది. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఏది ఒక విద్యార్థికి లాభం జరిగితే మరొక విద్యార్థికి నష్టం కదా. ఒక సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు ఒక విద్యార్థికి ఇస్తే మరొక విద్యార్థి పరిస్థితి ఏంటి? మేనేజ్మెంట్ మీకు ఇప్పుడు అక్కలు లేదా తమ్ముళ్ళు ఉంటే ఒకే తరగతి చెందిన వాళ్ళే ఉండరండి. వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఇప్పుడు ఒకే తరగతి ఉండదు కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్ వాళ్ళ క్లాసెస్ అరేంజ్ చేస్తారు. మా ప్రాబ్లం కూడా అదేనండి. 2కి ఒకటే టైమింగ్స్ లో ఉంది కానీ ఇంట్లో ఒకే ఫోన్ ఉంది. అలాంటి టైంలో ఇప్పుడు లాక్డౌన్, అందులో రైట్ పేరెంట్స్ కి శాలరీస్ కూడా రావట్లేదు ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వాళ్ళకి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ కొన్నాళ్ళు అంటే కొంతవరకు ఆపేసి పూర్తిగా లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి చేస్తే బాగుంటుందండి. వెరీ గుడ్, మీరు మంచి ఒపీనియన్ చెప్పారు. అయితే
వెన్ వీ కాంట్ వాక్ లెట్ అదర్స్ వాక్. మనం నడవలేని పరిస్థితిలో ఉన్నాం, వేరే వాళ్ళు నడిచే ఓపిక ఉంది, నడవనిద్దాం. లెట్ అస్ లెర్న్ ఫ్రమ్ దెమ్. వారి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మన సహచరులు, మన ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలు మనం ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, గవర్నమెంట్స్ ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ని టుమారో స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ ప్రాబ్లం ఏది, ఆర్థికంగా రాబడి తగ్గింది, మరి ఖర్చులు పెరిగాయి, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఒక ఫోన్ ఉంటే ఇద్దరు పిల్లలకి ఎలా పాఠం చెప్పించాలి, ఇవన్నీ కూడా మీ సమస్య 10 మంది సమస్య అయింది, 100 మంది సమస్య అయింది. ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్ నౌ. సో ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్ అబౌట్ వెదర్ వీ కెన్ స్టాప్ దీస్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ నాట్, వాట్ ఐ కెన్ సజెస్ట్ ఈస్ ప్లీజ్ డూ థింక్ proactively and be positive, sir, and try to see how you can probably manage with gadgets. ఉదాహరణకి మీకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టకపోయినా సెకండ్ హ్యాండ్ సెట్ తీసుకోండి ఫర్ సమ్ టైమ్ బీయింగ్. యూ ప్లీజ్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ది అదర్ కిడ్. But you have to be very much careful about taking all steps, because you know very well about your family. మీ ఆర్థిక పరిస్థితులు మీకు బాగా తెలుసు, మీరు చెప్పిన ప్రతిదీ కూడా కొట్టిపారేలేని అంశం. కాబట్టి మనకి ఎంతవరకు సబబు, ఎంతవరకు మనం భరించగలమనేది చూసుకోండి. ట్రై టు బీ సో వైజ్ ఇనఫ్ అండ్ ట్రై టు గెట్ అలాంగ్ విత్ ది స్ట్రీమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. అందరితో పాటు నడుద్దాం. గవర్నమెంట్స్ ఎలాగో పథకాలు తెస్తాయి, ఏమో రాబోయే రోజుల్లో గవర్నమెంట్స్ పిల్లలకి సబ్సిడీలో కొన్ని గ్యాడ్జెట్స్ ఇవ్వచ్చు. మేనేజ్మెంట్స్ కూడా ఈ టెక్స్ట్ బుక్స్ బదులు ఈ వీటినే కొనిపించే పరిస్థితి రావచ్చు. ఖచ్చితంగా మనకి ఉద్దీపన కార్యక్రమం ఉండొచ్చు. లెట్ us be positive in this regard. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్, మరి ఆన్లైన్ సర్టిఫికేట్ ఎంతవరకు విలువైంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, ఆన్లైన్ సర్టిఫికేట్స్ ప్రస్తుతానికి వాల్యూ లేదని చాలా వరకు ఉన్నటువంటి నానుడి. అవును, ఎస్, అబ్సల్యూట్లీ. కాకపోతే ఇప్పుడు మనం ఉన్నటువంటి దేశం, ప్రపంచం ఏంటంటే అండి, నైపుణ్యాలకి విలువిచ్చేటువంటి పరిస్థితి ఉందండి. 2 అంశాలు ఉన్నాయి ఎప్పుడు కూడా. విద్యార్థి కాలేజ్ లేదా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాక 2 విషయాలు బయట బాగా ప్రభావితం చేస్తాయి. ఒకటి జ్ఞానం, రెండవది నైపుణ్యం. If a technical student from a BTech university or college comes out, when he applies for a job, what he is looked at is whether he possesses required skills. అతని దగ్గర సరిపడా స్కిల్స్ ఉన్నాయా, తనకు ఒక టాస్క్ ఇస్తే, ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ వర్క్ ఇస్తే హౌ ఎఫెక్టివ్లీ హీ కెన్ పెర్ఫార్మ్ వెల్ అనేటువంటిది ఈరోజు మేనేజ్మెంట్ చూస్తుంది. సో సర్టిఫికేట్స్ అనేటువంటిది ఈరోజు ఉద్యోగాలు రావడానికి కొలమానం కాదండి నా ఒపీనియన్ ప్రకారం. మనిషి యొక్క సత్తా, మనం ఎప్పుడూ చెప్పేటువంటి సత్తా, దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ పొటెన్షియల్. సో వన్ మస్ట్ బీ హ్యావింగ్ దట్ పొటెన్షియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ మేనేజ్మెంట్ మీద ఒక టెక్నికల్ ప్రోగ్రామ్ చేస్తే, ఒక 1 month ఓరియంటేషన్ తీసుకుని చివరికి ఎగ్జామ్స్ రాస్తే, ద ఎంప్లాయర్ అంటే రేపు ఉద్యోగం ఇచ్చాయన బిఫోర్ ద ప్యానల్ వెన్ ఎ స్టూడెంట్ ఈజ్ ప్రెజెంట్, హీ విల్ బి ఫేసింగ్ ఎ క్వశ్చన్, వుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో హౌ ఫార్ దిస్ టెక్నాలజీ ఈజ్ యూస్ఫుల్ for the development of the society. That concept may not be there in the program, but if he is really good at technology and its applications, he is going to answer the question with a number of examples, with a lot of flexibility and kind of ease. That will definitely fetch him opportunities. Certificates, try to get them. Definitely రాబోయే రోజుల్లో వాటికి వాల్యూ ఉండొచ్చు. డోంట్ స్టే కామ్. రాయవలే కూర్చోకుండా గడియారంలో ముళ్ళు వల్లి పనిచేయండి. ఎవ్రీథింగ్ హ్యాస్ వాల్యూ ఇన్ ఇట్. ఓకే, రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. భార్గవి గారు. హలో. హలో, భార్గవి గారు నమస్తే. నాగమల్లేశ్వరరావు ఉన్నారు, ఫ్యాకల్టీ. మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. హలో. హలో మేడం. హలో సార్, నేను విజ్ఞాన్ స్టూడెంట్ని సార్. నా పేరు భార్గవి. రైట్ మేడం. సార్, మాకు జూలై 1st నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇప్పుడు దీనివల్ల మాకు యూజ్ ఏముంటుంది సార్? అంటే ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అంటే మేము ఎలా అయినా చదివి రాస్తాము, కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల కొంతమందికి నెట్వర్క్ కనెక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరికీ ఒకేలా ఉండాలి కదా సిగ్నల్స్. దీనివల్ల మీరు ఏమన్నా సలహా ఇవ్వగలరా? ఎస్, మీరు విజ్ఞాన్ యూనివర్సిటీ అంటే వాట్ ఆర్ యూ స్టడీయింగ్ భార్గవి గారు? సార్, నేను 3rd BTech సార్. రైట్, 3rd BTech. యూ క్యాన్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అగైన్ ఫర్ యూ. టోఫెల్ ఎగ్జామ్ తెలుసు కదా మీకు? టోఫెల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్. టోఫెల్ ఎగ్జామ్కి COVID-19 నేపథ్యంలో దాన్ని కండక్ట్ చేసే సంస్థ పేరు ETS అంటారు, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్. వారు ఫ్రమ్ అమెరికా ఆపేశారు. ఒక more than 45 days 50 days ఆపేశారు. తర్వాత ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ హోమ్ బేస్డ్ టోఫెల్ టెస్ట్ ప్యాకేజ్. అయితే దానిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే 360 degrees కెమెరా ఉండాలి. ఇఫ్ ఏ స్టూడెంట్ ఆర్ అన్ ఆస్పిరెంట్ హూ వాంట్స్ టు టేక్ టోఫెల్ టెస్ట్, he should have a 360 degrees camera where he must ensure there is no copy slip or there is no material and everything. Sir, of course there should not be any malpractice. Yeah, let me finish this point. In this context, what I tell you is, offline programs లో ఇప్పటివరకు పరీక్షలు రాసాం. రాబోయే రోజుల్లో మనం
ఇళ్ల నుంచే పని చేయాలి అనే కాన్సెప్ట్ మొదలైంది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి ఇష్టపడినప్పుడు మరి రైటింగ్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్, వై కాంట్ ఇట్ బి పాసిబుల్? At the Sir, same of course time, it can be possible. at the same but time now, we must have to embrace Hmm. నూతన పోకడలు మనం ఆవిష్కరించాలి, వాటిని మనం ఎంబ్రేస్ చేసుకోవాలి. వీ మస్ట్ వెల్కమ్ దెమ్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్ యాజ్ చేంజ్. వీఆర్ ఇన్ ట్రాన్సిషన్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఇన్ విజయవాడ, దిస్ ఇస్ నాట్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్, నాట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ అమెరికా. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ పర్వేసివ్ దీస్ డేస్. All we have to do is, being a BTech student at the third year, I think you need to be so much thoughtful about this. How can we take examination? Give a try. What's the problem in it? And finally, you don't have to worry about your result. If you are really skilled student and knowledgeable, absolutely you are going to make a good effort. తర్వాత రిజల్ట్స్ వచ్చాక how will they be considered, how will they be evaluated, that is not your point, and you have to be just stay alert how things will be moving ahead. That's all. But be always knowledgeable and try to upgrade yourselves, reskill yourself. That's Right. what I can say. సార్ అదేవిధంగా ఆన్లైన్ బోధనకు ఏ ప్లాట్ఫామ్స్ అనువైనమంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో మనకి తెర మీదకి వచ్చింది జూమ్ క్లాసెస్ అండి. సో జూమ్ క్లాసెస్ హ్యాస్ బికమ్ వెరీ క్యాచీ వర్డ్ అండ్ పీపుల్ డూ టాక్ అబౌట్ దిస్ అలాట్. దీంతో పాటుగా మరికొన్ని అందుబాటులో మనకు తెలిసినవి ఏంటి, మామూలుగా స్కైప్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. దానిలో మనం వీ కెన్ కాల్, వీ కెన్ డూ కాన్వర్సేషన్స్ అండ్ వీ కెన్ హ్యావ్ గ్రూప్ చాట్ అండ్ వీ కెన్ డూ వీడియో కాన్ఫరెన్సింగ్ ఆల్సో. గడిచిన దశాబ్ద కాలంలో నాకు తెలిసి స్కైప్ కాల్ అఫీషియల్గా మేనేజ్మెంట్స్ అండ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ పర్పసెస్ అండ్ వేరియస్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ దే యూస్ టు హ్యావ్ స్కైప్ కాల్స్. And these days students have also begun to make use of them as 4G has made it possible, and the availability of the smartphone these days in every hand, not only in the cities, even in the suburban areas as well as in villages. సో ఈ తరుణంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అందరూ పరిచయం చేసింది ఎక్కువగా జూమ్ క్లాసెస్. ఇక్కడ చిన్న విమర్శ ఏంటంటే అది ఎంతవరకు అనేటువంటిది సైంటిఫిక్గా ఈవెన్ యూజీసీ కుడ్ ఆల్సో హ్యావ్ గివెన్, ఈ రీసెంట్గా ఇచ్చినట్టుగా నేను విన్నాను. గూగుల్ అప్లికేషన్స్లో మీరు గూగుల్ మీట్ యూస్ చేయండి, గూగుల్ హ్యాండ్అవుట్స్ ఆర్ గూగుల్ మీట్ యూస్ చేయండి. దానికి కొంత వెసులుబాటు కూడా ఉంది. దట్ వన్ హూ వర్క్స్ ఆన్ గూగుల్ మీట్, వన్ హూ గెట్స్ అసోసియేటెడ్ విత్ ద టీచర్ ఇన్ ఎ పర్టికులర్ వర్చువల్ క్లాస్ రూమ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ అని చెప్పి కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీస్ ఇవి ఇంప్లిమెంట్ చేస్తాయి. ఉదాహరణకి మన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కూడా మన స్టేట్లో ఉన్నటువంటి 4 క్యాంపసెస్లో నూజివీడి క్యాంపస్, బాసర, ఆర్కే వ్యాలీ అండ్ శ్రీకాకుళం క్యాంపస్ మరియు ఒంగోలు క్యాంపస్, ఈ 4 క్యాంపసెస్లో కూడా మన కోవిడ్ వచ్చాక ఇమీడియట్గా వాళ్ళు పియూసీ నుంచి బీటెక్ వరకు పిల్లలు డిస్టర్బ్ కాకూడదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ యొక్క ప్రాథమికాలను పరిగణలో తీసుకుని వారు జూమ్ క్లాసెస్ని పక్కన పెట్టి వాళ్ళు గూగుల్ మీట్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో గూగుల్ మీట్ ద్వారా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళు దే హ్యావ్ కన్సిడర్డ్ దిస్ టు బీ సంథింగ్ ఎసెన్షియల్. కానీ జూమ్ క్లాస్ కూడా ఆదరణ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఇప్పుడు జూమ్ క్లాసెస్ ద్వారా ఈ క్లాసెస్ రన్ చేస్తున్నారు. అయితే జూమ్ క్లాసెస్లో కొన్ని విషయాలు ఎక్కువగా మనం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ద ఇష్యూస్ దట్ నీడ్ టు బి లుక్డ్ ఎట్. ముఖ్యంగా ఎవరైనా యూస్ చేయొచ్చు జూమ్ క్లాస్ని. 40 minutes వరకు జూమ్ క్లాస్ని కండక్ట్ చేయొచ్చు. మనం ఈమెయిల్ ఐడితో అకౌంట్ సైన్అప్ చేసి మనకి ఐడి ఒకటి క్రియేట్ అవుతుంది, అది పర్మనెంట్ ఐడి. పాస్వర్డ్ కెన్ బి చేంజ్డ్. సో దాంతో మన ప్రోగ్రామ్ హోస్ట్ చేయొచ్చు. మన పార్టిసిపెంట్స్ బేసిక్ వర్షన్లో మనకి 100 members వరకు పార్టిసిపేషన్ చేయొచ్చు. 100 మంది విద్యార్థులు మనం అకామిడేట్ చేయొచ్చు ఒకే సెషన్లో. కాకపోతే బేసిక్ వర్షన్ ఫ్రీ కాబట్టి, ట్రయల్ వర్షన్ కాబట్టి 40 నిమిషాల్లో అది టెర్మినేట్ అవుతుంది. మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలి ప్రోగ్రామ్ని. ఇది ఒక చిన్న అంశం. అంటే స్టార్టర్స్కి ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్ ఇన్ మై ఒపీనియన్. దిస్ హెల్ప్స్ ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, particularly some other NGOs are also using this Zoom. I don't think these guys have found any difficulty with it, but in the long run we have to see. అంటే దీని వెబ్సైట్ సర్వర్స్ జూమ్ వాళ్ళవి వేరే కంట్రీస్లో ఉంటాయి. సో ఫ్యూచర్లో కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రొటెక్టివ్ అండ్ ప్రైవసీ ఇష్యూస్లో సేఫ్ జోన్లో ఉన్నది గూగుల్ మీట్ అని గూగుల్ యాప్స్లో ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో జూమ్ క్లాస్కి వచ్చేటప్పటికి బేసిక్ వర్షన్లో 40 minutesలో టెర్మినేట్ అవుతుంది. దానికి మనం పే చేయాల్సిన అవసరం లేదు. కానీ అందులో ప్యాకేజెస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్ అని బిజినెస్ వాళ్ళకి సంబంధించినవి. దాన్ని మనం పర్చేస్ చేయగలిగితే వీ కెన్ అకామిడేట్ మెనీ. ఇక్కడ గూగుల్ మీట్ చెప్తున్నాను. గూగుల్ మీట్కి వచ్చేటప్పటికి ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ప్రిఫరబుల్లీ ఈస్ 250 దీస్ డేస్. ఈ గూగుల్ మీట్లో అర్లియర్ మనకి ఎంతమందికి అకామిడేట్ చేసే పరిస్థితి లేదు.
స్కైప్లో తీసుకున్న 25-30 అట్లా ఉండింది. ఇప్పుడు గూగుల్ మీట్కి వచ్చేటప్పటికి 100 అని తర్వాత 250 చేశారు. ఎందుకని అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చాక జూమ్ క్లాస్ యొక్క పాపులారిటీని గమనించి గూగుల్ హ్యాస్ బ్రాట్ సమ్ చేంజెస్ ఇన్ ఇట్. సో నౌ 250 స్టూడెంట్స్ కెన్ బి అకామిడేటెడ్ త్రూ గూగుల్ మీట్. సో ఆడియో కాన్ఫరెన్సింగ్ చేయొచ్చు, వీడియో ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రయారిటీ. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఈ విద్యా సంస్థలు ఈ నూతన పోగళ్ళతో ఎలా ముందుకు వెళ్తే మరి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుందంటారు? ఇక్కడ ముందుకెళ్ళటం అంటే ముఖ్యంగా మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించాలి. స్కూల్ మేనేజ్మెంట్స్ పిల్లల ఫీజులు నిర్దేశించేస్తాయి. ఎవ్రీ ఇయర్ అకాడమిక్ స్కెడ్యూల్ స్టార్టింగ్ ముందు దిస్ ఇస్ ద ఫీజ్ ఫర్ పర్టికులర్ స్టాండర్డ్. ఈరోజు బుక్స్ వాళ్ళే అమ్ముతున్నారు, యూనిఫామ్స్ వాళ్ళే అమ్ముతున్నారు, ఇంకా రకరకాల అంశాలను కూడా అక్కడే దొరుకుతాయి. ద స్కూల్స్ హ్యావ్ బికమ్ ద హబ్స్ ఆఫ్ దీస్ స్టేషనరీ షాప్స్ టు ఫర్ ద ఫస్ట్ టు ఇనిషియల్ 2 months. Sometimes even parents do are critical about it. Why all these things? But now the management should have to look at the technical gadgets part and whether they can provide it. మనకి ఎన్నో కాల్స్ వచ్చాయి, మధ్యతరగతి వాళ్ళు మేము ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం. మరి పుస్తకాలు కొనిపిస్తారా లేకపోతే స్మార్ట్ ఫోన్స్ కొనిస్తారా రేపు అకాడమిక్ ఇయర్ నుంచి? ఇప్పుడు ఆల్రెడీ August 1 నుంచి కొన్ని మేనేజ్మెంట్స్ సమాయత్తం ఆల్రెడీ అయ్యాయి. టీచర్స్ కూడా జూమ్ అండ్ గూగుల్ మీట్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. వారికి అప్గ్రేడ్ చేస్తూ వీక్లీ ట్వైస్ మీటింగ్స్ పెడుతూ మనం ఎలా సన్నద్ధం అవ్వాలి, ఎట్లా ముందుకెళ్ళాలని చూస్తున్నారు. సో మేనేజ్మెంట్ విల్ ప్లే ఎ కీ రోల్ ఇన్ దిస్ క్రిటికల్ జంక్చర్. దే హ్యావ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్, దట్ ఈస్ ఎలివియేటింగ్ ద ఫియర్స్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల్లో నిబిడీకృతమైనటువంటి భయాలను తొలగించవలసిన బాధ్యత మేనేజ్మెంట్స్ మీద ఉన్నది. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయంలో కూడా మనకి చాలామంది ఎగ్జామ్స్ ఉంటాయా అని తహతలు ఆడుతున్నారు. ఎప్పుడు లేని పరిస్థితి ఈసారి దాపురించింది. మేనేజ్మెంట్ ఎవరైనా గవర్నమెంట్, ఇట్స్ ఆల్సో టేకింగ్ ఎ బ్యూటిఫుల్ డెసిషన్. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, maybe the exams will be conducted very soon. Similarly, private organizations. So they have to give training to the teachers and even the supporting staff in the technology and teaching aids. ఇప్పటివరకు టీచర్ స్టూడెంట్ కాన్సెప్ట్ నడిచినటువంటి ఈ తరుణం ఇప్పుడు మేనేజ్మెంట్ టీచర్స్కి పరిచయం చేయాలి. కానీ అందరు టీచర్స్ ఈ టెక్నాలజీని ఒడిసిపట్టి దాన్ని ఉపయోగించి ఎఫెక్ట్గా చెప్పగలరా? విద్యార్థి దాన్ని తీసుకోగలరా? తల్లిదండ్రులు ఎప్పటిలాగానే అంతక్రితం ఫీల్ అయినట్లుగా హ్యాపీగా ఉండగలరా అంటే ఈ ప్రశ్న సమాధానం చెప్పాల్సింది మేనేజ్మెంట్లే. దీనిలో భాగంగా ఇప్పుడు మనం అనుకుంటున్నాం జూమ్ క్లాసెస్, గూగుల్ మీట్ అని. ఇక్కడ గూగుల్లో ఉన్నటువంటి మరొక అప్లికేషన్ ఏంటంటే గూగుల్ క్లాస్ రూమ్. గూగుల్ క్లాస్ రూమ్ మరిన్ని అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక కాలర్ రెడీగా ఉన్నారు. సాయి వర్షిత్, హలో. హలో సాయి వర్షిత్, అడుగు, నీ ప్రశ్న ఏంటి అడుగమ్మా. సాయి వర్షిత్, గో హెడ్ ప్లీజ్. సార్, అడుగు, నీ క్వశ్చన్ అడుగు. ఆన్లైన్ క్లాసెస్ వల్ల లాభం ఏంటిది? నష్టాలు ఉన్నాయి అనుకుంటున్నావా సాయి వర్షిత్? డూ యూ థింక్ దెర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్ ఇన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్? yes sir. మరి నువ్వు డాడీ ఫోన్లో టిక్ టాక్ వీడియోస్ చూస్తావా? డాడీ నీకు ఫోన్ ఇస్తే? No, మరి the TikTok app is not there in our phone. oh, that's really great. That sounds really nice. I have another question, Sai Varshit. Do you ever browse on Google? Huh? Do you browse on Google? Yes sir. What do you browse for? Classes. Which classes? Zoom app. Zoom app. Why? What is the necessity of Zoom app? 4th class. Right. You know the value of your class. Now your class is not in your classroom. Your teacher is in her or his home, and now you are in your house. Now the class is to be taught how? With the help of technology. You knew very, very, very well that if I could browse my Zoom app on Google, I would be able to connect to my class. ఎందుకు కనెక్ట్ కావాలనుకుంటున్నావు? అందులో నీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు కాబట్టి. ఖచ్చితంగా ఆన్లైన్ విద్య వల్ల ఖాళీగా ఉండడం కన్నా కూడా you need to be busy and definitely it will yield better results in the long run. Do not worry. నాగమల్లేశ్వరరావు గారు, మనం అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, గూగుల్ అప్లికేషన్స్ గురించి చెప్పండి సార్. టీచింగ్ ఆన్లైన్ అనేది ఇప్పుడు మనకి జరుగుతున్న పని. అందరికీ సరే బోధన చేస్తున్నారు, బోధన చేస్తే తర్వాత నేర్చుకున్నారు. 100 pointsలో ఒక 60-70 points పిల్లాడు నేర్చుకున్నాడు. మరి దీన్ని ఎలా రీప్రొడ్యూస్ చేస్తాం? హౌ టు టెస్ట్ ఇట్? టెస్ట్ చేసే మాధ్యమాలు ఏంటి? మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు, మా అమ్మాయి మా ఇంట్లో ఉంది, వర్క్షీట్స్ ఇస్తున్నారు, దే ఆర్ ఫ్లడెడ్, సముద్రంలాగా వచ్చేసి పడిపోతున్నాయి.
చచ్చిపోతున్నాం, ఈ వాట్సాప్ గ్రూప్ అంతా కూడా వాళ్ళ సెక్షన్స్ వారికి పంపిస్తున్నారు. విల్ దే బీ ఇవాల్యుయేటెడ్? హౌ విల్ మై కిడ్స్ గెట్ స్క్రూటినైజ్డ్? ఈ ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా గూగుల్ క్లాస్ రూమ్ అనేటువంటి ప్లాట్ఫామ్లో మనకి టీచింగ్, క్లాస్ రూమ్, స్ట్రీమ్, పీపుల్ అని కొన్ని మన ట్యాబ్స్ ఉన్నాయి. వాటిలోకి వెళితే వర్క్ అసైన్ చేయొచ్చు. సదర్ టీచర్ వర్క్ అసైన్ చేసి గ్రేడింగ్ ఇవ్వడానికి అవకాశం ఎంతో ఉంది. దానిలో మెటీరియల్ కూడా అప్డేట్ చేయొచ్చు. అంటే వీ కెన్ సెండ్ ద మెటీరియల్స్ పంపించేటప్పుడు మనకు ఆన్లైన్లో ఉన్నటువంటి మాధ్యమాలు ఏంటి, డెస్క్టాప్ మీద మనకి పీడిఎఫ్ ఫైల్ ఉంది, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్, దాన్ని మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుని వీ కెన్ సెండ్ ఇట్. లేదు యూట్యూబ్లో ఒక లింక్ షేర్ చేయాలి, వీ కెన్ టేక్ దట్ HTML లింక్ అండ్ దెన్ ఆటోమేటికలీ అప్గ్రేడ్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు గివ్ ఏ వీడియో దట్ వీ హ్యావ్ మేడ్. ఇప్పుడు చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్లో వీడియోస్ తయారు చేయించి చక్కగా ఎడిటింగ్ చేయించి పిల్లల యొక్క స్థాయిని బట్టి వాటిని అప్డేట్ వాళ్ళ యొక్క సంబంధిత ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. సో దాన్ని మనం పంపించడానికి కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మేనేజ్మెంట్ కేవలం జూమ్ క్లాసెస్ చెప్పడం, తర్వాత అసైన్మెంట్స్ ఇచ్చేసి చేతులుపోవడం కాకుండా తప్పనిసరిగా పిల్లాడిని టెస్ట్ చేయాలి. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ గూగుల్ క్లాస్ రూమ్ ప్లాట్ఫామ్. దిస్ విల్ బీ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అయితే ఇక్కడ చిన్న ఒక అంశం ఏంటంటే, జూమ్ అయితే స్మార్ట్ ఫోన్ ఉంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం త్రూ మెయిల్ వీ కెన్ క్రియేట్ అవర్ అకౌంట్. ఎవ్రీ టైమ్ వీ కెన్ యాక్సెస్, వీ కెన్ జాయిన్ ఆర్ వీ కెన్ హోస్ట్ చేయొచ్చు, జాయిన్ అవ్వచ్చు వేరే క్లాస్కి. కానీ ఈ గూగుల్ మీట్ లేదా ఈ గూగుల్ క్లాస్ రూమ్కి రావాలంటే స్టూడెంట్కి తప్పనిసరిగా మెయిల్ ఐడి ఉండాలి. సో మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడితో అతను ఆ సంబంధిత క్లాస్ ఏదైతే మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం అందులోకి అతను కనెక్ట్ అవుతాడు. సో దాన్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి త్రూ మెయిల్ వీ కెన్ కనెక్ట్, వీ కెన్ ఇన్వైట్ విత్ ఎ లింక్, అదర్వైజ్ వీ కెన్ ఆల్సో సెండ్ ఏ క్లాస్ కోడ్. సో దీని ద్వారా స్టూడెంట్కి మెటీరియల్ పంపొచ్చు, అసైన్మెంట్స్ ఇవ్వచ్చు. అతను ఇచ్చిన అసైన్మెంట్స్ మనకు వస్తాయి అంటే సంబంధిత టీచర్కి, సబ్జెక్ట్ టీచర్ ఆర్ ద మేనేజ్మెంట్ అండర్ ద పర్టికులర్ గైడెన్స్ ఆర్ పర్వ్యూ, అబ్సల్యూట్లీ దట్ క్యాన్ బి ఇవాల్యుయేటెడ్ అండ్ గ్రేడ్స్ కెన్ బి గివెన్. ఇది కొంతవరకు ఉత్సాహాన్ని కలిగించే అంశం. ఐ థింక్ మేనేజ్మెంట్స్ పాత్ర అనే విషయాన్ని కూడా చెప్తున్నాం కాబట్టి టీచింగ్ వరకే ఆగకుండా వాళ్ళ యొక్క సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి గూగుల్ క్లాస్ రూమ్లో కూడా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా వరకు పేరెంట్స్ ఊరట పొందే అవకాశం ఎంతైనా ఉంది ఈ ఆస్పెక్ట్లో. ఓకే, అదేవిధంగా మరి దీనికి ఎటువంటి యాప్స్, ప్లాట్ఫామ్స్ అనేవి, వెబ్సైట్ అనేవి ఏమైనా అందుబాటులో ఉన్నాయంటారా? వెబ్సైట్ తీసుకుంటే ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి it has become very common these days. If you have a smartphone, they get educated in a number of ways. ఉదాహరణకి వాట్సాప్ తీసుకుందాం. వాట్సాప్ని చాలామంది వాట్సాప్ యూస్ చేస్తే తప్పు, దానివల్ల చెడిపోతారు అంటున్నారు. కానీ నేనైతే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రాచుర్యంలోకి వచ్చాక ప్రతి స్టూడెంటు వాట్సాప్ నెంబర్ తీసుకుని మేనేజ్మెంట్స్ అసైన్మెంట్స్ పంపిస్తున్నాయి. వాట్సాప్లో కంపల్సరీగా స్టూడెంట్లకి సంబంధించి వాళ్ళ క్లాస్ టీచర్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు. మంచి పరిణామం ఇది. మరి మిగతా స్కూళ్ళలో ఇలా జరుగుతుందో తెలియదు. ఆ గ్రూప్కి సంబంధించిన వర్క్ చక్కగా ఈ క్యామ్ స్కానర్ ద్వారా పిక్చర్స్ తీసుకుని వాటిని సెండ్ చేయడం, దాని ద్వారా వాళ్ళకి ఇమీడియట్గా ఇక్కడ మిస్టేక్ చేసావు, తెలుగులో ఇగో ఈ వ్యాకరణ దోషం ఉంది, లేదా ఈ ఆర్ట్ నువ్వు సరిగ్గా వేయలేదని చెప్పి ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో వాట్సాప్ క్యాన్ బి డెఫినెట్లీ ఏ బిగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ దట్ క్యాన్ బి యూస్ఫుల్ టూల్ విచ్ పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ షుడ్ లుక్ ఎట్. అండ్ బట్ పేరెంట్స్ కేర్ చాలా అవసరం, ఎందుకంటే మీ పిల్లలు మీ చేతిలో ఉన్నారు కాబట్టి. ఇంకా యాప్స్ విషయానికి వస్తే మనకి లెర్నింగ్ యాప్స్ చాలా ఉన్నాయి మనకి. ఉదాహరణకి ఎడ్యుకేర్ ఉంది ఒక వెబ్సైట్, దానిలో కూడా మనకి మంచి మెటీరియల్స్ ఉంటాయి. బట్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ స్టాండర్డ్ టు స్టాండర్డ్. ఇఫ్ ద స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హియర్ అండ్ అవర్ ప్రయారిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు గో అకార్డింగ్లీ. ఓకే సార్, మరి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హరీష్ కుమార్ గారు. హలో హరీష్ కుమార్ గారు, నమస్తే సార్. మీ ప్రశ్న ఏంటి అడగండి. మన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ నాగమల్లేశ్వరరావు ఉన్నారు. తెలుగేనండి, ఇంగ్లీష్ రాదు. ఓకే, చెప్పండి, పర్వాలేదు, అడగండి. మేడం మాట్లాడండి సార్. సార్ తోటి మాట్లాడు. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం సార్, మాది జయశంకర్ జిల్లా, నా పేరు హరీష్ కుమార్. మాది విలేజ్ వచ్చేసి తాడ్చెర్ల, మండలం మల్హార్. అయితే ఇప్పుడు మేము సప్తగిరి ఛానల్ ఇట్లా ఛానల్ టీవీలో చేంజ్ చేసుకుంటుంటే సప్తగిరి ఛానల్ కనబడ్డది సార్. ఆ ఛానల్లో చూసి బాగుంది, పిల్లలు నేర్చుకునే కంటెంట్స్, టీచర్లు చెప్పడం, బోధన బాగా అనిపించి ఫోన్ చేస్తున్నా సార్. అయితే ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రైవేట్ ఇచ్చి వాళ్ళు అంతా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు, వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్లో వాళ్ళకు చూస్తున్నారు. కానీ మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళం కాబట్టి మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు, అట్టిగానే ఉంటున్నారు. అందుకోసం కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నది. వాళ్ళని చూసే వరకు వీళ్ళని చూసే వరకు కొంచెం వేరే తేడాలాగా అనిపించడం.
మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు టీవీలో క్లాసెస్లు కొంచెం ఏమైనా పెడితే బాగుంటుందని నా కోరిక సార్. మీ కోరిక అందరికీ ఆమోదయోగ్యమే. సో తెలుగు మీడియంలో చదివే పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నాయి, ఖచ్చితంగా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి. సో మీ ఆలోచనకు అనుగుణంగా మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి మారుతున్న పరిస్థితులు కూడా మనం సమపాడలో దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి సార్. సో మనం పాత పద్ధతుల్లో కొన్ని విషయాల్లో మనం పాత పద్ధతులతో కొత్త విషయాలను ఏకీభవించలేకపోయినప్పటికీ వీ మస్ట్ హ్యావ్ కొన్ని కొత్త ఛాలెంజెస్ అంటే సవాళ్ళను కూడా స్వీకరించాలి. మరి తెలుగు మీడియం చదివే పిల్లలకి మంచి కార్యక్రమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సప్తగిరి ఛానల్ వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కార్యక్రమాలు చేస్తుంది విభిన్న భాషల్లో. ఈ కార్యక్రమం ద్వారా మనందరం అభ్యర్థిద్దాం, మనకి మంచి జరగాలని తెలుగు మీడియం పిల్లలు కూడా మంచి కార్యక్రమాలు రూపొందించి ఈ కంటెంట్ డెవలప్ చేసి దాన్ని వాళ్ళ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలని మనందరం కూడా ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. అదేవిధంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యా వారధి అన్న ప్రోగ్రామ్ డీడీ సప్తగిరిలో కూడా ప్రసారం అవుతుంది. ఈ జూలై సిలబస్ కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ విద్యా వారధి అన్నది ప్రసారం అవ్వాలని మనందరం కూడా ఆశిద్దాం సార్. సో రైట్ సార్, మనం వాట్సాప్ ద్వారా కూడా ఉంది, యూజ్ ఉందా అని చెప్తున్నారు, చెప్పండి సార్. ఇక్కడ వాట్సాప్ అనేటువంటిది ఆల్రెడీ వన్ ఆఫ్ ద టూల్స్, వీఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ఇట్. సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ కోర్సెస్ ప్రత్యేకంగా మన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గవర్నమెంట్ మనకి ముందుకు తీసుకురావాలని ఇప్పుడు ఎవరైతే ఈయన ఫోన్ చేశారో కాలరు, మీరు చెప్పినట్టుగా స్వయం ప్రభ అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని ట్యాప్ చేయడం ద్వారా మరి మీ స్థాయి పిల్లలకి అంటే మీ పిల్లలకి అది ఎంతవరకు లాభసట్ అనేటువంటిది పక్కన పెడితే అది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. సో స్వయం ప్రభ. అట్ ద సేమ్ టైం ఈ గురు, ఈ కంటెంట్ లెర్నింగ్ సైట్స్ చాలా మనకు అందుబాటులో వచ్చేసాయి. ఇంకా కూడా అన్ని భాషల్లో కూడా ఉన్నటువంటి కంటెంట్ని ట్రాన్స్లేట్ చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ని అందరి ముందుకు తీసుకెళ్లాలని రీసెంట్గా యూసీ వాళ్ళు దరిదాపుగా 3,000 మంది ట్రాన్స్లేటర్స్ని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మన ఇండియాలో. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక 500 మంది దానికి అప్లికేషన్ పెట్టారు. ఎందుకని అంటే ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి కంటెంట్ తీసుకెళ్ళాలి. తప్పనిసరిగా ఈ అప్లికేషన్స్, ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఇతోధికంగా మనకున్నటువంటి రిక్వైర్మెంట్ని పరిగణలో తీసుకుని తప్పనిసరిగా ఈ కంటెంట్ డెవలప్ చేయాలి. వర్చువల్ క్లాస్ రూమ్స్కి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అయితే మేనేజ్మెంట్స్ టీచర్స్ని ఇంటి దగ్గర ఉంచి ఇప్పుడున్న పరిస్థితి నేను గమనించింది, వారి సెల్ ఫోన్స్లోనే పాఠాలు చెప్పడం. ఇక్కడ ఇప్పటి వరకు మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉంది, వీళ్ళిద్దరికీ ఒక సెల్ ఫోనే ఉంది, మేము ఎలా వాళ్ళకి పాఠాలు చెప్పించాలంటున్నారు. ఒక విషయం, ఒకవేళ పేరెంట్సే టీచర్స్ అయితే వాళ్ళు కూడా పాఠాలు చెప్పవలసి వస్తే, వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇలాగే పాఠాలు చెప్పించుకోవాల్సి వస్తే, ఉన్నది ఒకటే గది అయితే ఉద్యోగం మానేయాలా? ఈ పేరెంట్స్ పిల్లల్ని క్లాసులు మాన్పించాలా? క్లాసులు మాన్పిస్తే మరి వాళ్ళు ఎక్కడుంటారు? దే మేక్ నాయిస్. ఇలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు అరైజ్ అవుతున్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్స్ కాస్త దార్శనికత ప్రదర్శించి ఇది మాకు సంబంధం లేదు అనుకోకుండా సిబ్బందికి, ముఖ్యంగా ఈ బోధనా సిబ్బందికి ట్యాబ్లెట్స్ లేదా ల్యాప్టాప్స్ వారికి ఉన్నటువంటి ప్రయారిటీస్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తే ఎఫెక్టివ్గా టీచ్ చేయడం, ఎఫెక్టివ్గా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఉద్దీపన చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ యాజమాన్యం కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, టీచర్స్ కెనాట్ బి అప్గ్రేడెడ్. అప్పుడు మీరు అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పలేరుగా. వాళ్ళ ఇళ్లలో కూర్చొని చెప్పాలి అంటే సైకలాజికల్ ప్రిపేర్ అవ్వాలి. ఐ మస్ట్ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు స్పీక్ సంథింగ్ ఇన్ ఏ వే దట్ స్టూడెంట్స్ రిసీవ్ ఫార్మల్లీ. కిచెన్లో ఉన్నాను, వంట చేస్తున్నాను, వెళ్ళి పాఠం చెప్పాలంటే దిస్ కెనాట్ బి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సో టీచర్స్ని మోటివేట్ చేయడమే కాదు, టీచర్స్కి ఆసరా ఇవ్వాలి విద్యా సంస్థలు. సో తప్పనిసరిగా ఈ విధంగా టీచర్స్ని, సిబ్బందిని కనుక అప్గ్రేడ్ చేయగలిగితే వారికి టెక్నికల్ గ్యాడ్జెట్స్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రేపు టీచర్ బాగా చెప్తే మీ ఆ విద్యా సంస్థకి పేరు వస్తుంది. దానివల్ల స్టూడెంట్ పేరెంట్స్ దే ఫీల్ వెరీ హ్యాపీ, దే పే ద ఫీ అండ్ దే విల్ మేక్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఇట్. సో ఇది సక్సెస్ కావాలంటే ఇట్స్ ఎ వెరీ ట్రయాంగిల్, ఇది ఒక త్రిశంగు స్వర్గంలాగా ఉన్నప్పటికీ అందరికీ it can definitely become a beautiful journey, but it depends on the hands of both parents as well as management. ఇక్కడ ముఖ్యంగా మేనేజ్మెంట్స్ ఎక్కువగా కేర్ తీసుకోవాలి. రైట్ సార్. సార్ చెప్పండి, మరి ముఖ్యంగా ఈ తల్లిదండ్రుల పాత్ర అన్నది ఎలా ఉండాలంటారు ఈ ప్రస్తుత పరిస్థితిలో? తల్లిదండ్రుల పాత్రే ప్రధానమండి. ఇక్కడ తల్లిదండ్రులు ఆశలకి, ఆకాంక్షలకు అనుగుణంగా వారి యొక్క పిల్లల్ని నడవడిక ఉండాలి, మంచిగా ఉండాలి, చదువు బాగా నేర్చుకోవాలి, ఈ సంవత్సరం శూన్యం కాకూడదు, అకాడమిక్స్లో ముందంజ వేయాలి అంటే తప్పనిసరిగా మదర్ ఈజ్ ఆల్వేస్ ఏ టీచర్
అట్ ద సేమ్ టైం ఫాదర్ మస్ట్ ఆల్సో ప్లే కీ రోల్. ఉదాహరణకి ఫాదర్కి వాట్సాప్ వాడేటువంటి అలవాటు ఎక్కువగా ఉంటే, నేను ఈ మధ్యన గమనించాను, వాళ్ళ అబ్బాయి క్లాస్ ఉందని చెప్పి వాట్సాప్ వాడుకోవడం కష్టమవుతుందని చెప్పి పిల్లాడిని కొట్టేశాడట, పేపర్లో వేశారు. ఇలా అంటే మీ వాట్సాప్ టిక్టాక్ ప్రోగ్రామ్స్ గురించి మీ పిల్లాడి క్లాస్ జరుగుతున్న సమయాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ పాయింట్. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు యూ కెనాట్ మేక్ ఇట్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అట్ ద సేమ్ టైం మదర్స్ చాలామంది ఇళ్లలో ఉండటం వల్ల, కంగ్లామరేట్ అయిపోవడం వల్ల కూడా, ఈ కండ్యూసివ్ ఆస్పెక్ట్ లేకపోవడం వల్ల పేరెంట్స్ ఈవెన్ మదర్స్ కూడా చాలా వరకు చిరాకు పడ్డం పిల్లల మీద. గ్యాడ్జెట్ని తీసుకుని 10 నిమిషాలు ఎక్స్ట్రా యూజ్ చేస్తారని వాళ్ళు కొట్టడం, ఇలా చేస్తే వాళ్ళు ఒక రకమైన ఫోబియా డెవలప్ అవుతుందండి. దీనివల్ల లాంగ్ రన్లో సమస్యలు వస్తాయి, రుగ్మతలోకి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. సో తల్లి ఇక్కడ ఒక స్నేహితుడిలాగా ఉండాలి. ఎందుకంటే అక్కడ స్కూల్కి వెళితే క్లాస్కి మధ్యలో కాస్త బ్రేక్ వచ్చినా రాకపోయినా వీళ్ళు అల్లరి చేస్తారు, గొడవ చేసే అవకాశం ఉంటుంది. కనీసం వాష్రూమ్కి వెళ్ళడం, లంచ్ చేసేటప్పుడు అందరం చూసి భోంచేయడం, ఇక్కడ ఏకాకుల్లాగా 2-3 లేదా ఒకరికి కలిసి ఉండడం, ఇదంతా కూడా రొటీన్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ కిడ్స్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ నెసెసరీ. దాట్ కెన్ బి పాసిబుల్ ఇఫ్ మదర్ అండ్ ఫాదర్ కమ్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద కిడ్. చేస్తారు వాళ్ళు, ఫోన్ లాక్కుంటారు, ఫోన్ తీసుకుని ఎక్కువసేపు యూస్ చేస్తారు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఫిక్స్ ఎ టైం. నేనేం చెప్తానంటే టైం టేబుల్ తయారు చేయండి, ఒక ప్రణాళిక వేయండి. ఉదయాన్నే ఎన్ని గంటలకు లేవాలి, ఉదయాన్నే ఎన్ని గంటలకు వాళ్ళు బ్రష్ చేయాలి, ఎప్పటికీ అబ్లూషన్స్ క్లియర్ చేయాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉంటారో ఆ రకమైనటువంటి సైకాలజీని వాళ్ళు డెవలప్ చేయండి. ఇంట్లో ఉంటున్నారు కదని చెప్పేసి సాధారణమైనటువంటి ఇన్ఫార్మల్ డ్రెస్ వేయకండి, స్కూల్ యూనిఫామ్ వేయండి. వాళ్ళకి ఒక గదిలో కూర్చోబెట్టండి, ఒక స్పెసిఫిక్ ప్లేస్ని అలవాటు చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్ఫుల్. ఫోన్కి ఉన్నటువంటి పరిధి చెప్పండి, మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు ఫోన్ని, వాళ్ళు ఎందుకు ఉపయోగించకూడదు అదర్ దాన్ దిస్ అనేది చెప్పండి. అదేవిధంగా ఏ యాప్స్ ఉపయోగిస్తే మీకు బెటర్ అని అనుకుంటున్నారో ఆ వాటిని ఇవ్వండి. ఉదాహరణకి బాలభారతం పుస్తకం చదివితే మంచి వాళ్ళలో విలువలు పెరుగుతాయి, వాళ్ళలో మంచి నాలెడ్జ్ పెరుగుతుందంట. అదేవిధంగా మ్యాజిక్ పాట్ అనేటువంటి మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాజిక్ పాట్ మ్యాగజైన్ 35 రూపాయలు పెట్టి కొనండి, పిల్లాడికి ఇవ్వండి. ఆస్క్ ద స్టూడెంట్ యువర్ కిడ్ టు రీడ్ ఇట్. అదేవిధంగా చంపక్ అనే బుక్ ఉంది, దానిలో మంచి స్టోరీస్ ఉన్నాయి. ఎంతసేపు హటోరీ లేదు అంటే డోరేమాన్ ఈ ఛానల్స్ వైపు వాళ్ళు పరిగెత్తించకుండా ఈ రొటీన్ స్టఫ్ని బ్రేక్ చేయండి, పాఠకులుగా తయారు చేయండి. లెట్ దెమ్ రీడ్ అండ్ ఆస్క్ దెమ్ టు ప్లే వెల్. 1 గంట సేపు సాయంత్రం ఆడుకోవడానికి, ఒక క్లాసెస్ అయ్యాక కాసేపు జీకే, కాసేపు అంత్యాక్షరి, కాసేపు లైఫ్ ప్లానింగ్. ఇదంతా మీరు వాళ్ళకి ఉదయాన్నే లేవగానే గోడ మీద ఒక ప్రణాళిక కనపడాలి, గోడ మీద ఒక పోస్టర్ అందించండి. గివ్ దెమ్ రివార్డ్స్, ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళకి, స్వీట్ పెట్టండి. అది నచ్చకపోతే కాసేపు బైక్ మీద తిప్పండి, తప్పలేదు. కానీ టేక్ ప్రికాషన్స్, మాస్క్ వేయండి వాళ్ళకి, మీరు మాస్క్ పెట్టుకోండి. ఎస్ రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. భవానీ, హలో. హలో మేడం. భవానీ గారు నమస్తే మేడం, మీ ప్రశ్న ఏంటో అడగండి. మన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉన్నారు నాగమల్సరావు గారు. ఓకే, హలో సార్, నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు మీరు 10 minutes పిల్లలు ఎక్కువ టైం ఫోన్ తీసుకోవడం వల్ల పేరెంట్స్ కోప్పడుతున్నారు అని అంటున్నారు కదా సార్. మేడం, సో డైలీ 5 hours మొన్నటి వరకు 2 classes 3 classes అలా తీసుకున్నారు, సడన్ గా 6 classes కి పెంచేశారు సార్. రైట్. సో మార్నింగ్ 9 కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2 అవుతుంది సార్ డైలీ క్లాసెస్ పిల్లలకి. సో ఇన్ని క్లాసెస్ వల్ల పిల్లలకి ఎలాంటి హాని ఉండదంటారా సార్? తప్పనిసరిగా సైకలాజికల్గా వాళ్ళ మధ్యన డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్ పోగొట్టే బాధ్యత మనదే, మీదే. ఎందుకంటే సమయానికి ప్రతి క్లాస్ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. గ్యాప్ లేకుండా ప్రతి క్లాస్కి 2 క్లాసులు కండక్ట్ చేయరండి. ఆ గ్యాప్ టైంలో టీవీ పెట్టుకోవడానికి ఎక్కువగా పిల్లలు మొగ్గు చూపిస్తున్నారు. ప్లీజ్ రెడ్యూస్ దట్ టైమ్. యూ ప్లీజ్ బీ విత్ దెమ్, స్మైల్, గివ్ దెమ్ ఏ రివార్డ్, జస్ట్ సే యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అండ్ ఆస్క్ దెమ్ టు ప్లే విత్ యూ ఫర్ సమ్ టైమ్. కానీ చెప్పడానికి ఇవన్నీ బాగానే ఉంటాయండి, చేయడానికి మాకు చచ్చిపోతున్నాం, ఇళ్లలో ఈ కథలు వేరు, ఇది ఇంటింటి రామాయణం, మీరు చెప్పాను వర్కౌట్ అవ్వమంటారా? నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేను మా 2 kidsకి మేనేజ్ చేయడానికి వీ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ దిస్ డేస్, బట్ స్టిల్ మన గోల్ ఏంటండి, వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. మనమే రాజీ పడతాం, తప్పే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. సార్, ఆన్లైన్ విద్య అపోహల గురించి మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పారు నాగమల్లేశ్వరరావు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఈనాటి హలో సప్తగిరి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అభిప్రాయాలు తెలియజేయగలరు. జీమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiri, ట్విట్టర్ twitter.com/ddSaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.